వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య గమనించారా? డ్రాగన్ కంట్రీ చైనా భారతదేశానికి రెడ్ కార్పెట్ వేస్తూ స్వాగతాలు చెప్తోంది. తమ దేశం సందర్శించడానికి భారత పర్యాటకులకు 85,000 వీసాలు జారీ చేసింది. ఇంతకీ ఈ స్నేహహస్తం చాచడం వెనుక అసలు కారణం ఏంటన్నది చర్చకు దారితీసింది. మనం చూస్తూనే ఉన్నాం. గత 4 ఏళ్లుగా భారత్ చైనాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. కరోనా టైంలో గాల్వన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల దురాక్రమణ నేపథ్యంలో ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. అయితే రీసెంట్ గా ఇరు దేశాల ప్రతినిధుల చర్చల తర్వాత సైన్యాన్ని ఉపసంహరించాయి. భారత్ చైనా సరిహద్దు విషయంలో గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల రెండు దేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారత పౌరులకు వీసా జారీ ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఈ క్రమంలో 2025 ఏప్రిల్ 9 వరకు భారతీయులకు 85,000కు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్లోని చైనా రాయబారి జూ ఫిహాంగ్ వెల్లడించారు. చైనాను సందర్శించడానికి మరింత మంది భారత స్నేహితులకు స్వాగతం. సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను అన్వేషించండి అంటూ పర్యాటకులకు ఎక్స్ వేదికగా స్వాగతం పలికారు. ఈ సంవత్సరం మార్చిలో కూడా 50,000 వీసాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక సానుకూల సంకేతంగా దౌత్యవేత్తలు భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం విదేశీ పర్యాటకుల కోసం వీసా విధానాలను మరింత సరళీకరించింది. 2024లో ప్రారంభమైన వీసా ఫీజుల తగ్గింపు విధానాన్ని 2025 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు చైనా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసా కేవలం 2,900 రూపాయలు మాత్రమే. అదే డబుల్ ఎంట్రీ వీసాకు 4,400 రూపాయలు వసూలు చేస్తోంది. 6 నెలల గడువున్న మల్టిపుల్ ఎంట్రీ వీసాకు 5,900, సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ గడువున్న మల్టిపుల్ ఎంట్రీ వీసాకు 8,800 రూపాయలుగా నిర్ణయించబడ్డాయి. ఈ తగ్గింపు విధానం వల్ల భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు చైనా ప్రయాణం మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు. ఈ చర్యలు రెండు దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్ చైనా సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అయితే 2024 అక్టోబర్లో రెండు దేశాలు వాస్తవాధీన రేఖ LAC వెంబడి గస్తీ ఒప్పందంపై సంతకం చేయడం ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించబడుతోంది. ఈ ఒప్పందం ప్రకారం 2020 నాటి యథాస్థితిని LAC వెంబడి పునరుద్ధరించడంతో పాటు రెండు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన చోట్లకు స్వేచ్ఛగా వెళ్లడానికి అవకాశం కల్పించబడింది. ఈ ఒప్పందం సరిహద్దు వివాదాలను తగ్గించడంలో, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో చైనా అధికారులు భారత ఆర్థికాభివృద్ధిని తెగ పొగిడేస్తున్నారు. చైనా కాన్సల్ జనరల్ జూవి భారత ఆర్థికాభివృద్ధిని అమోఘమని వర్ణించారు. అంతేకాదు, హిందీ చినీ భాయ్ భాయ్ అంటూ భారత్ సాధించిన విజయాలను ప్రశంసించారు. ఇటువంటి సానుకూల వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే టైంలో అమెరికా చైనాపై ప్రతీకార సుంకాలను విధించిన టైంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్తో ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారత్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యయనాన్ని సూచిస్తున్నాయి. నిజానికి భారత్ చైనాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మరోపక్క వాణిజ్యం జోరుగానే సాగింది. చైనా వస్తువులు కొనొద్దని, చైనా యాప్స్ ఉపయోగించొద్దని చెప్తున్నా నిత్యావసర వస్తువుల దిగుమతి భారీగానే కొనసాగింది. ముఖ్యంగా ఫార్మా సంబంధిత రా మెటీరియల్ చైనా నుంచే మనకు చేరుతోంది. పైగా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ కోసం ఉపయోగించే అరుదైన లిథియం ఖనిజం కూడా చైనా నుంచే మనకి వస్తోంది. బయటకు చూడ్డానికి ఎన్ని గొడవలు జరుగుతున్నా వ్యాపారం మాత్రం కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. అయితే వాణిజ్య లోటు భారత్కు ఒక సవాలుగా ఉంది. చైనా నుంచి సానుకూల చర్యలు ఈ లోటును తగ్గించడంలో సహాయపడొచ్చు. మన దేశం ఎప్పుడూ సంక్షోభం నుంచి సంక్షేమం ఆశిస్తూ ఉంటుంది. సమస్య నుంచే పరిష్కారం వెతుక్కునే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాతో చైనా ట్రేడ్ వార్ సందర్భంగా ఏర్పడిన పరిణామాలను ఎదుర్కొంటూ ఆ పరిణామాల నుంచి లాభాలు వెతుక్కునే ప్రయత్నాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఆ మధ్య రష్యా యుక్రెయిన్ వార్ కారణంగా అమెరికా అభ్యంతర పెడుతున్నా
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేసింది భారత్. ఇతర యూరోపియన్ దేశాలకు కూడా మన దేశం సప్లై చేసింది. ఆ మేరకు మన దేశానికి మంచి లాభాలే వచ్చాయి. ఇప్పుడు అమెరికా, చైనాలు పోటీలు పడుతూ టారిఫ్లు పెంచుకుంటున్నారు. ఈ సుంకాల యుద్ధం నేపథ్యంలో చైనా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తద్వారా ఏషియా రాజకీయాల్లో తన స్థానాన్ని బలపరుచుకోవాలని మన దేశం చూస్తోంది. ఎందుకంటే ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. భారత్ కూడా తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కొనసాగిస్తూ చైనాతో సహకారాన్ని అన్వేషిస్తోంది. దాంతో మనకు ప్రయోజనం కలిగించే మార్గాలను అన్వేషిస్తున్నారు మన దౌత్యవేత్తలు. ఇన్నాళ్లు పలు కారణాలతో చైనా వెళ్లి రావడానికి ఇబ్బంది పడ్డ విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా వీసా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో చైనా విజిట్ చేయాలనుకునే వారికి బయోమెట్రిక్ మినహాయింపు కూడా ఇచ్చారు. ప్రాసెసింగ్ టైం కూడా తగ్గించడంతో పాటు గతంతో పోల్చితే వీసా రేట్లను భారీగా తగ్గించింది చైనా. అందరికీ అందుబాటు ధరలలో వీసా రేట్లను తీసుకొచ్చారు. వీసా సరళీకరణ వల్ల వీరంతా చైనాలోని సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం పెరిగింది. ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహనను మెరుగుపరుస్తుంది. అమెరికాలో అక్రమ వలసదారులు పెరిగిపోయారంటూ 2-3 నెలలుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరంగం హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మన దేశం మిత్రదేశం అంటూనే వెంటబడి తరుముతున్నాడు ట్రంప్. విదేశీయులంతా తమ దేశాన్ని దోచేస్తున్నారని, యుద్ధ ఖైదీలను ట్రీట్ చేసినట్లుగా బేడీలతో ఇమిగ్రెంట్స్ ని పంపించడం ఆయా దేశాలను బాధపెట్టింది. ముఖ్యంగా ఇండియన్స్ తమ దేశంలో అత్యధికంగా ఉన్నారని ప్రత్యేక యుద్ధ విమానాలలో తీసుకొచ్చి ఇండియాలో దింపేశారు. ఆ తర్వాత అక్రమంగా ఎవరు కనిపించినా జైలు పాలవుతారని హెచ్చరించారు. చదువుకోవడానికి వెళ్లిన స్టూడెంట్స్, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్లిన సగటు జీవులకు ట్రంప్ నిద్ర లేకుండా చేయడమే కాకుండా యుఎస్ నుంచి తరిమేస్తున్న వేళ చైనా ఇండియన్స్ కు ఆపన్న హస్తం అందిస్తోంది. అమెరికా తరిమేస్తున్న వేళ దాన్ని క్యాష్ చేసుకోవాలని చైనా భావిస్తోంది. పక్కనే ఉన్న అతిపెద్ద జనాభా కలిగిన దేశాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇదే మంచి టైం అని భావిస్తోంది. అమెరికా వద్దంటే ఏం, మా దేశానికి రండి, మా దగ్గర చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి అంటూ స్వాగతం పలుకుతోంది చైనా. చైనాకు ప్రశాంతంగా వచ్చేయండి, చైనా కల్చర్ ని ఆస్వాదించండి, చైనా అందించే స్నేహపూరిత హస్తాన్ని అందుకోండి అంటూ పిలుపునిచ్చింది. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలను భయపెడుతున్న వేళ చైనా ఇండియాకి దగ్గరవ్వాలని చూస్తోంది. అందుకోసం ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని భావిస్తోంది. రెండు దేశాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు బలపడితే ఇద్దరికి లాభం ఉంటుందని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలను చిన్న భిన్నం చేసి లబ్ధి పొందాలని యుఎస్ చూస్తోందని, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కలిసికట్టుగా ఎదుర్కోవాలంటే రెండు దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఇన్నాళ్లు మనం చైనాను సహజ శత్రువుగానే చూసాం. చైనా చేసిన అనేక కుట్రలను ఎదుర్కొన్నాం. ఇప్పుడు తన అవసరం కోసం వంగి వంగి దండాలు పెడుతోంది. దాన్ని చూసి చైనా వలలో పడిపోకుండా మనకు కావలసిన ప్రయోజనాలు సాధించుకుంటే అదే 10,000 అని అంటున్నారు విశ్లేషకులు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరో అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.